నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా రజోత్సవాలు జరుపుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీగా జరుపుకుంటుందా టీఆర్ఎస్ పార్టీగా వివరించినటువంటి ఈ పార్టీలో అందరూ కూడా కీలకమైనటువంటి ముఖ్య వ్యక్తులు కూడా పాల్గొనడం లేదన్నట్టు అపవాదం అయితే వాళ్ళ మీద ఉంది మరి దీని గురించి పూర్తిగా మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ మానవతరాయ్ గారు నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ బీఆర్ఎస్ పార్టీ రజోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో చేసినటువంటి ఈ సభ గురించి మీరే అనుకుంటున్నారు యాక్చువల్లీ అదొక సంతాప సభ లా కొనసాగింది ఆ సభలో అధికారం కోసం కేసీఆర్ ఏడ్చినట్టుంది వాస్తవంగా రజతోత్సవ సభ కాదు అది సంతాప లేకుంటే సంస్మరణ సభ అనాలి ఎందుకంటానంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ చంపి సమాజ్ చేయబడింది అక్టోబర్ 5 2022 కాబట్టి మనది అసలు ఎట్లా 27 మళ్ళీ మనం చంపబడిన పార్టీ సమాజ్ చేయబడిన పార్టీని మళ్ళీ 27 అంటే బీఆర్ఎస్ పార్టీగా ఉద్భవించి టీఆర్ఎస్ పార్టీని చంపేసి బీఆర్ఎస్ పార్టీని పుట్టించారు ఒకవేళ మరి బీఆర్ఎస్ పార్టీ అని ఆడబెట్టారు పేరు బీఆర్ఎస్ రజతోత్సవ సభను పెట్టారు ఎట్లా రజతోత్సవం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అక్టోబర్ 5 2022 ప్రారంభమైంది మనందరి కళ్ళ ముందే ప్రారంభమైంది అట్లా చూసుకున్న 3వ వార్షికోత్సవం కావాలి కాబట్టి మళ్ళా ఏప్రిల్ 27వ తారీఖున చేస్తున్నారు కాబట్టి సంతాప సభగా జరుపుకోవచ్చు అందుకే కేసీఆర్ ఆయన ఆక్రోశం ఆయన ఏడుపులు జీర్ణించుకోలేనటువంటి మనస్తత్వం పాచింతకాయ పచ్చడి ప్రసంగం మొత్తం కనపడి ఏం లేదు పసలేదు అంతా నసే ఉంది అందుకు మనం ఏమనుకున్నాం అంత పెద్ద సభ పెడితే ఇంకేముంది 200 కోట్లు ఖర్చు పెట్టారు మనం ఏమనుకున్నాం వామ్మో కేసీఆర్ కొండంత రాగం తీసి తుస్సుమన్నాడు చివరికి ఏమన్నా ఎవరి గురించి అలా మాట్లాడిండా అదే పనికిమాలిన ముచ్చట్లు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా విడిచిపడిండో అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన బాధ కనీసం ఒక ఉద్యమకారుడి గురించి అయినా మాట్లాడిండా శ్రీకాంతాచార్యని గురించి ఏమైనా ప్రస్తావన ఉంది అందులో ఇలా నువ్వు 10 ఏళ్ళు అధికారం అనుభవిస్తానికి ప్రధాన కారకుడు శ్రీకాంతాచారి జయశంకర్ సార్ బొమ్మలు హరీష్ రావు ఫోటోలు కేటీఆర్ కాదు మొదటి నుంచి ఉన్నది హరీష్ రావు ఆయన వెంట ఉన్నాడు ఒక్కడుగా సాగుతున్నప్పుడు ఆయన వెంట ఉన్నాడు హరీష్ రావుని సభకి దూరం పెట్టారని కొంత ఎక్కడ కూడా ఫోటోలు ఆయన ఎక్కడ పేపర్ యాడ్స్ లో కూడా ఆయన ఫోటో లేదు సభలో లేదు ఎక్కడ లేదు కాబట్టి ఉద్యమకారులు ప్రస్తావన లేని అంతరించిపోయిన సమాధి కాబడ్డ టిఆర్ఎస్ పార్టీ సంతాప సభ తప్పది అది రజతోత్సవ సభ కాదని తేటతెల్లమైంది వాళ్ళు అంత ధీమాగా చెప్తున్నారు రాబోయే కాలంలో నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మరి రాబోయే కాలం కాదు కానీ ఇంకా 10 ఏళ్ల తర్వాత కూడా ఆ పార్టీ అనేది ఉండదు మనకు ఉండదు ఆ పార్టీ అవినీతి మరకలు పడ్డాయి బాగా కాళేశ్వరం ఒక కోలేశ్వరంగా లాగా నిర్మించారు అదేవిధంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు దుఃఖదాయంగా మారి ఎకరం పంట పండితే 30,000 ఆదాయం వస్తుంది ఈ ఎకరం పంట నీళ్లు వారగటానికి ఆ కాళేశ్వరం నుంచి అయ్యే ఖర్చు 46,600 రూపాయలు ఏం లాభం కరెంటు బిల్లు తడిసిపోపుడైతే ఆ ప్రాజెక్ట్ నిర్వహించాలంటే దాదాపు సంవత్సరానికి 10,334 కోట్లు కరెంటు బిల్లే కట్టాలి ఆ ప్రాజెక్టు మరమ్మతులు నిర్వహించాలంటే 277 కోట్లు కావాలి కానీ ఏం అక్కడికి వచ్చింది ఆ ప్రాజెక్టు 3 మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం కూలిపాయే కూలేశ్వరంగా మారిపాయే ఏ ఇల్లు అయినా కట్టాలంటే పటిష్టంగా మంచిగా 100 సంవత్సరాలు ఉండేట్టు కట్టాలంటే మనం 6 నెలలు సమయం పడుతుంది ఒక ప్రాజెక్టు కూడా ఎల్లకాలం పటిష్టంగా దృఢంగా కట్టాలంటే అది 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది అట్లాంటి 10 ఏళ్ళు 7 ఏళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టును వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ ప్రభుత్వం మళ్ళీ అధికారం కోల్పోతే ఆ లోపే కమిషన్లు జేబులో వేసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం ప్రజల ముందు నేనే గొప్ప ఇంజనీర్ రీడిజైన్ చేసిన గొప్ప ఇంజనీర్ కేసీఆర్ అని పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆడావుడిగా నిర్మించి 7-8 సంవత్సరాలు నిర్మించాలన్న ప్రాజెక్టును 3 ఏళ్ళు నిర్మిస్తారు ఏమైంది ముండ మోసింది రైతులకు నోట్లో మన్ను కొట్టి పని ఏం ఉపయోగమైంది ఆ ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా దాదాపు 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడైంది కాబట్టి ఎన్డీఆర్ఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం ఏం నివేదిక ఇచ్చింది 14 నెలలకు పట్టినారు ఈ నివేదిక ఇవ్వడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ ప్రాజెక్టులు మన వినియోగం తేవాలంటే మేము ఏం చేయాలో చెప్పండి అని అంటే వాళ్ళు అధ్యయనం చేయడానికి 10 నెలలు కట్టింది వీళ్ళు కట్టడానికి 3 ఏళ్ళు పడితే ఈ ప్రాజెక్టు తప్పుల తడక భూసార పరీక్షలు జరగలేదు కనీసం పిల్లర్లు అన్ని కూడా కుంగుబాటుకు గురవుతున్నాయి అని చెప్పి వాళ్ళు అధ్యయనం చేయడానికి 14 నెలలు పట్టింది మరి ఈయన 3 ఏళ్ళు కట్టిండు కాబట్టి ఆ ప్రాజెక్టు ఖతమైంది తెలంగాణ దుఃఖదాయంగా మారిపోయింది వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఇది మళ్ళీ పునర్నిర్మించాల్సిందే అని చెప్పేశారు
కాబట్టి కేసీఆర్ గారు నిన్న సభలో ఏం చేయాలని చెప్పుకున్నాడా? కాంగ్రెస్ పార్టీ మీద చేసే అభివృద్ధి మీద పడి ఏడవటం మొదలుపెట్టి నాకు అధికారం పోయింది. నన్ను ఎవడన్నా ప్రజల తరఫున అధికారం కోల్పోతే ప్రజల తరఫున మాట్లాడవా? అసెంబ్లీకి రాడా? చెప్పండి. అసెంబ్లీకి రావాల్సిన జీతభత్యాలు తీసుకుంటూ, ప్రజలు ఇచ్చే జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి రానంటాడు. చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళకే సమాధానం చెప్పలేదు అంటాడు. చిన్నపిల్లగాళ్ళు కాదు, రేవంత్ రెడ్డిని చూస్తే ఆయన ఒంట్లో జర్రులు పాడతాడు, తట్టుకోలేకపోతాడు, జీర్ణించుకోలేకపోతాడు, తేళ్లు జర్రులు పాడతాడు. అట్లున్నది. నిద్ర కూడా కొట్టలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర వచ్చి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకూడదు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చాడు కూర్చున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు అనుకోండు, అయినా కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చుండు. ఇక తట్టుకోలేక అసెంబ్లీకి రాలేకపోతాడు. ఇది కారణం అసలు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమంటాడు? సరే, విచారణ జరుగుతుంది, కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది, విద్యుత్ కొనుగోలులో విచారణ జరుగుతున్నది, ఫార్ములా 1 రేస్లో విచారణ జరుగుతుంది. విచారణ సంస్థలు చూసుకుంటాయి. మీరు ఒక పెద్ద మనిషిగా వచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటే రాడు. ఫామ్ హౌస్లో పడుకొని ఇప్పుడు ఏదో నీరో చక్రవర్తి రోమ్నగరం తగలబడితే పిడేలు వాయించుకున్నట్టు, అరే వరదలు వచ్చినా ప్రతిపక్ష నాయకుడు స్పందించడా? ఖమ్మంలో వరదలు వస్తే బయటకు వచ్చిందా? ఫామ్ హౌస్లో పడుకొని పిడేలు మరి ఈయనేం వాయించుకుంటాడు? ఆయన అయితే పిడేలు వచ్చాయి, మరి ఏం వాయించుకుంటాడో తెలియదు. కాబట్టి ఈ విధంగా బాధ్యత లేకుండా ఫామ్ హౌస్లో పడుకొని 15 నెలల తర్వాత వచ్చేసి అది రజతోత్సవ సభను, వార్షికోత్సవ సభను, సంతాప సభను అనేటువంటి సందేశం ప్రజలకు ఇవ్వకుండా, ప్రజలకు అసలు ఎందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది? తెలంగాణ ఉద్యమకారుల పార్టీ. అది ఉద్యమకారుల పార్టీ ఎందుకు చంపాల్సి వచ్చింది? ఉద్యమకారులలో ఒక్కరు కూడా రాలేదు. ఎవరు లేరు అసలు. ఉద్యమకారులు ఎవరున్నారు అందులో? ఎర్రబెల్లి ఆయన ఉద్యమకారుడా? ఎర్రబెల్లి ప్రారంభించిన ఆ సభని. ఎర్రబెల్లి ఆయన సామాజిక వర్గమే. ఇంకోటి ఏం సందేశం ఇచ్చినామండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించడం. 9వ షెడ్యూల్లో చేర్చండి, మా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు కల్పిద్దామని రేవంత్ రెడ్డి గారు ముక్త కంఠంతో అందరూ కలిసి ఆమోదించి అడిగి పంపించారు. దాని గురించి నేను మద్దతిస్తా అని మాట్లాడిండా? బీజేపీ తప్పకుండా 42% ఆమోదించాలి, లేకపోతే భూకంపం సృష్టిస్తా, మిమ్మల్ని బొంద పెడతారని మాట్లాడిండా? అదేం మాట్లాడలే. బీసీల గురించి ప్రస్తావన లేదు. ఇంత చర్చ దేశం మొత్తం రాహుల్ గాంధీ గారు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఆయన తీసుకొచ్చి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా అమలు చేపిస్తే, రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేసి ఢిల్లీ పంపిస్తే కనీసం నువ్వు నీ పార్టీలో సామాజిక న్యాయం చేయవా? ఇంత చర్చ జరిగేటప్పుడు కూడా ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్. తండ్రి ఏమో అధ్యక్షుడు, కొడుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్. ఇంకా సామాజిక న్యాయం ఎక్కడది అందులో? మా పార్టీలో ఎంతమంది ఎస్సీలు? ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు ఎస్సీ మల్లికార్జున్ ఖర్గే, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అంతకుముందు మన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయితే 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. గీతారెడ్డి ఎస్సీ, జగ్గారెడ్డి ఓసీ, అజారుద్దీన్ మైనారిటీ, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ బీసీ, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌడు. ఇంత సామాజిక న్యాయం చేసినవే కనీసం నీ జాతీయ పార్టీ అని చెప్పుకున్నావు కదా. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి భూకంపాలు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఢిల్లీకి భూకంపాలు తీసుకొస్తున్నావు కదా. సరే, భూకంపం వదిలిపెట్టు. నీ జాతీయ పార్టీ నువ్వే అధ్యక్షుడు, నీ కొడుకే వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ రాష్ట్ర పార్టీ ఒకటి ఉంది కదా, రాష్ట్ర పార్టీకి బీసీకి ఇచ్చినవా? బీసీకి అధ్యక్షుడు ఇస్తాను అనుకున్నాం, ఆ సభలో తీర్మానం చేస్తాను అనుకున్నాం. అది లేదా? బీసీకి అధ్యక్ష పదవి ఇరా, పోనీ అధ్యక్ష పదవి ఇవ్వటం ఇష్టం లేదు. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ మాలాగి ఇవ్వాలి కదా. ఒక మైనార్టీకో, ఎస్సీకో, బీసీకో ఇస్తే అది సామాజిక న్యాయం అంటారు. నీ ముళ్ళేం పోయింది ఇస్తే ఆ సామాజిక వర్గాలు నీకు బలమవుతారు కదా. అంత సోయి లేకుండా సభ అసలు ఏం మాట్లాడిండో ఏం లేదు. నేను చెప్పిన పాత చింతకాయ పచ్చడి అంత నస పసలేదు, నస నస నస. ఏం అసలు చూడబుద్దే కాలే. జనం మొత్తం విసుక్కున్నారు, ఏంద్రా బాబు ఇంత ఖర్చు పెట్టిండు. సరే, జనాన్ని తేవడానికి ఖర్చు పెట్టారు. 200 కోట్లు అంటే ఏంది? ఎంతమందికి ఇల్లు కట్టియచ్చు? ఇలా పార్టీ ఇలా ఏం సందేశం ఇచ్చినాం? 200 కోట్లు పైన అయింది. ఇంకా ఆ ప్రచారానికి, ఆ జనాన్ని సమీకరణకు తీసుకురావడానికి, ఆ వేదిక నిర్మాణానికి 1200 ఎకరాలనే మొత్తం సదును చేసి వాళ్ళే కనపడుతుంది కదా. మా పెద్ద ఎత్తున 25 లక్షల మంది అని చెప్తున్నారు. గొప్పగా వచ్చింది 2 లక్షలు కూడా రాలే. తిప్పి కొడితే 2 లక్షలు కూడా రాలే. దానికి ప్రచారము, యూట్యూబ్ ఛానళ్ళు, యాడ్స్ ఉత్తగ కాదుగా. ఫ్రంట్ పేజీ యాళ్ళు, ఒక్కొక్క పేపర్, పెద్ద పెద్ద పేపర్లో ఫ్రంట్ పేజీ యాళ్ళు. మరి అందులో హరీష్ రావు గారి ఫోటో లేదు, ఉద్యమకారులు ఎవడు లేడు, ఆ ఉద్యమకారుల స్మరణే లేదు. కాబట్టి మొత్తానికి ఆ సభ అనేది తుస్సుమన్నది. వాళ్ళు ఎంత ఆర్భాటం చేసుకున్నా ఏం ఉపయోగం అంటున్నారు? ప్రజలు ఎక్కడ బాధపడుతున్నారు? ప్రజలంతా హాయిగా ఉన్నారు, ఏం ఇబ్బంది పట్టలే. ఒకవేళ మీరు కారులోనో బండి మీద వస్తారు, లేకపోతే బస్సు ఎక్కి హాయిగా
ఎడుగుతున్నారు. టికెట్ తీసుకుంటున్నారా? సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ దాదాపు అట్లాంటి మహిళలు 140 కోట్ల మంది మహిళలు వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కాలేజీలకు వెళ్తూ ఉద్యోగాలు చేసుకుంటూ టికెట్ చెల్లించకుండా ఆధార్ కార్డు చూపించి ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. 5,000 కోట్లు ఆదా చేసుకున్నారు. అంటే ఒక్కొక్క మహిళ నెలకు ప్రయాణాల రీత్యా ఎంత ఆదాయం పొందుతుందంటే గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ వస్తుంది, 45 లక్షల మందికి వస్తుంది. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ 1000 రూపాయలు కరెంటు బిల్లు మిగులుతుంది. బస్సులో అటు ఇటు పోతే 1,500 రూపాయలు, అంటే ఒక్కొక్కళ్ళు 3,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే రైతన్నల అన్నదాతలకు 25 లక్షల మందికి వాళ్ళ ఖాతాల్లో 2 లక్షల వరకు రుణమాఫీ, 20,650 కోట్లు వేసినాం. అయినా మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే వేయటానికి సిద్ధంగా ఉన్నాం. రైతు భరోసా ఇవ్వరన్నారు. ఆయన రైతు బంధు గురించి చెప్తున్నారు. రైతు బంధు ఒక దుబారా, తెలంగాణ దివాలా తీయడానికి ప్రధాన కారణం. కాబట్టి కేసీఆర్ గారు ఆ సభలో చెప్పుకున్నది ఏమీ లేదు. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగా సాగిందే తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఆయన ఏదో బయటకు వచ్చేందుకు భాగవతం హడావుడి ఆడంబరాలు బయట పెట్టుకున్నది తప్ప పేద ప్రజలకు ఉపయోగం లేదు. పేద ప్రజలకు చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలే ప్రభుత్వాలే. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.